ఇవాళ సోమవారం కదా, ఇంకా నాకైతే పూజ కంపల్సరీ ఉంటుంది కాబట్టి నేనైతే ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అగ్ని దీపం కూడా వెలిగించుకుని పిల్లల కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా చేద్దాం కదా అని చెప్పి ఉల్లిపాయకి వస్తున్నాను. ఇంకా ఒక పక్క వచ్చేసి పాలు పెట్టేసాను, ఇంకో పక్క వాటర్ పెట్టుకున్నాను అనమాట. హాట్ వాటర్ కొంచెం గొంతు నొప్పిగా ఉందని చెప్పి ఇంకా వాటర్ తాగుతూ ఉప్మా అయితే వండుతున్నాను ఒక పక్క. ఇంకా మా ఆయనకైతే పాలు కాసి ఇచ్చేసానండి. ఆయన టీ కాఫీలు తాగరనమాట, ఉదయం పాలే తాగుతారు. ఇంకా ఆయనకైతే పాలు ఇచ్చేసిన తర్వాత పిల్లలకి కూడా ఇచ్చేసి తర్వాత టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే చేశాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మా. ఇంకా వేడివేడిగా తింటే అదిరిపోతుంది అనమాట. పిల్లలకి అయితే అందరికీ ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేసాక నేను కూడా తినేసి మళ్ళీ లంచ్ మొదలు పెట్టాను అనమాట. లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ వచ్చేసి సాంబార్ పెట్టాను, ఇంకా అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అరటికాయ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ ఇందులో పిల్లలు ఆడుకుంటున్నారు, ఏదో గొడవ వినిపిస్తుందని చెప్పి వెళ్ళి వచ్చేటప్పటికి కొంచెం మాడి పట్టిందనమాట. టేస్ట్ అయితే బాగుంది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.